వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకుని తండ్రి హత్య చేశాడు. బాలుడి మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి నయాపుల్ బ్రిడ్జ్ పై నుంచి మూసీలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి. విచారణలో తండ్రి చేసిన ఘాతుకాన్ని పోలీసులు కనుగొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం సహాయంతో బాలుడి మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నయాపుల్ నుంచి మరింత సమాచారం కిరణ్ అందిస్తారు. అల్లారు ముద్దుగా చూడాల్సిన కొడుకును కసాయి తండ్రి అతి కిరాతకంగా హతమార్చాడు. 3 ఏళ్ల బాలుడు అనారోగ్యం కారణంగా సొంత తండ్రి తన చేతులతో హత్య చేసి మూసీ పరివాహక ప్రాంతంలో పడేశాడు. ఈ ఘటన హైదరాబాద్ పాత బస్సులోని బండ్లగూడలో తీవ్ర సంచలనంగా మారింది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 3 ఏళ్ల కొడుకుని హత్య చేసిన తండ్రి ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాలుడు మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి ప్రస్తుతం మనము నయాపుల్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. ఇదే నయాపుల్ బ్రిడ్జ్ పై నుంచి మూసీలో తండ్రి బాబు ఎక్కడైతే మూట కట్టాడో ఆ బాబుతో సహా మూట కట్టిన సంచిని ఇందులో పడవేశాడు. ప్రస్తుతం బాబు కనిపించలేదంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సో తండ్రిపై అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించిన క్రమంలో నిజం ఒప్పుకున్నాడు తండ్రి మొహమ్మద్ అక్బర్. పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బండ్లగూడ పోలీసులతో పాటుగా హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో మూసీలో బాలుడు మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతానికి మనము నయాపుల్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాము. నయాపుల్ బ్రిడ్జ్ వద్ద ఈ మూసీ పరివాహిక ప్రాంతంలో హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు మూసీలో బాలుడు మృతదేహం కోసం అయితే తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల విచారణ కూడా తండ్రి చెప్పిన సమాచారం ఎక్కడైతే ఉంటుందో ఈ మూసీలోనే నయాపుల్ వంతెనపై నుండి తన కొడుకుని సంచిలో మూటగట్టి పడేశానని. సో ప్రస్తుతం నిన్న రాత్రి అంతా కూడా సెర్చ్ చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే హైడ్రా, డిఆర్ఎఫ్ టీమ్స్ అయితే బాలుడు మృతదేహం కోసం సెర్చ్ చేసినప్పటికీ నిన్న రాత్రి ఉధృతి ప్రవాహం ఎక్కువగా ఉండడం కారణంగా ఉదయం నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్తో చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ అలాగే డిఆర్ఎఫ్ పోలీస్ టీమ్స్ మాత్రం నయాపుల్ వంతెనపై నుంచి మూసీ పరివాహక ప్రాంతం ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉందో, ఎక్కడైతే తండ్రి తన కొడుకుని మూటకట్టి పడేశానని చెప్పాడో ఆ పరివాహక ప్రాంతంలో ఆ వాటర్ ఫ్లో ఎక్కడైతే ఉంటుందో మూసీ నదికి సంబంధించి కూడా డిఆర్ఎఫ్ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో పోలీసులు తండ్రి మహమ్మద్ను విచారించిన క్రమంలో నిజం ఒప్పుకున్నాడు. ఎందుకంటే బాలుడు గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు కాబట్టి తానే హత్య చేసిన తర్వాత ఇంట్లోనే అతని దిండుపై పడుకుంటున్న సమయంలో దిండుపై అతన్ని మోదీ హతమార్చిన తర్వాత సంచిలో మూట కట్టుకొని వచ్చి ఇటు బండ్లగూడ, చంద్రన్గుట్ట, షాలిబండ, మదీనా, చార్మినార్ నుండి నయాపుల్ వంతెన పైకి వచ్చాను. అక్కడ నుండి సంచిని మూసీ నదిలో పడవేశానండి. సో పోలీసులకు అనుమానం వచ్చింది. మిస్సింగ్ కేసు కాస్త హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే మూసీ పరివాహక ప్రాంతం వరద నీరంతా కూడా ఫ్లో అధికంగా ఉండడం కారణంగా డెడ్ బాడీ మాత్రం ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు. డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు, బండ్లగూడ పోలీసులు అయితే బాలుడి మృతదేహం కోసం తీవ్రంగా గాలిస్తున్న సిచ్యువేషన్ ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.